బిత్తిరి సత్య విషయం ఏది హిందూ సమాజాన్ని అగౌరవపరిచిండు, భగవద్గీతను అవమానించుండు అన్నటువంటి కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిండు అని చెప్పేసి కొంత ప్రచారం అవుతుంది. ఎట్లా చూస్తారు అన్న దీన్ని? అదే ఇప్పుడు కాంట్రవర్సీ అంటే ఆయన బిల్లు గీతను పెట్టి ఒక వీడియో చేసిండు. బిల్లుకి ఇప్పుడు ఇప్పుడు ఈయన ఖురాన్ చేయగలుగుతాడా? ఖురాన్ మీద ఇట్లా చేయగలుగుతాడా? ఇస్లాం మతం మీద చేయగలుగుతాడా? లేకపోతే ఇప్పుడు బైబిల్ మీద కానీ క్రిస్టియన్ల మీద చేయగలుగుతాడా? బిత్తిరి సత్య అంటే నువ్వు బిత్తిరి అయితలేవు, మమ్మల్ని అందరినీ బిత్తిరి చేసి నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసము, ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసము అద్దులుంటాయి, నీ కుటుంబ సభ్యుల మీద చేయగలుగుతావా? మరి నీ కుటుంబ సభ్యుల మీద చేయనప్పుడు నువ్వు భగవద్గీత మీద ఎట్లా చేస్తావు? నువ్వు బిత్తిరి సత్య అని చాలా మంది అనుకుంటారు, కానీ ఈయన అందరినీ బిత్తిరి చేస్తూ బతుకుతున్న సత్తి. ఈయనకు మహిమ పూజలో కూడా పెద్ద పెద్ద ప్లాట్స్ ఉన్నాయని అంటారు. ఈయన ఎంత స్వార్థపరుడు, ఎంత దుర్మార్గుడు అనేది మనం ఎలక్షన్ ముందు మన ఛానల్లోనే చెప్పినాం. ఈయన ముదిరాజ్ సభలోకి వెళ్ళి, అన్న మాకు నామినేటెడ్ పోస్టులు సప్పసప్పగా ఉంటాయన్నా, మాకు ఎమ్మెల్యే పదవులు కావాలన్నా, కేటీఆర్ అన్న మాకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోతే మేము ఒక్క వీప్ మీద గుద్దితే కక్కున్నలా తినది, మేమేందో నిరూపిస్తామని చెప్పి 3 రోజులకెళ్ళి కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని చెప్పి ఈయన శివజ్యోతి ఇద్దరు కలిసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ బీజేపీ మీద కానీ పొట్టు స్టోరీలు వీడియోలు చేసిరు. అంటే కులాన్ని కూడా వాడుకొని మళ్ళీ కేసీఆర్ దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని పోయినటువంటి వ్యక్తి అంతటి దుర్మార్గుడు. అంటే ప్రజలు గమనించాలనేది నా ఒపీనియన్. వీళ్ళు బిత్తిరి సత్తి కానీ శివజ్యోతి కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద అమాయకులను, ఆమె ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోషన్ ఆమె చేస్తుంది, ఈయననేమో కేసీఆర్ లాంటి దుర్మార్గుడే సీఎం కావాలని ఈయన. ఇప్పుడు గతంలో రాష్ట్రీయ ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో వానరసేన, వీళ్ళు గతంలో దేవాదేవ భూములను కాపాడారు. ఎవరి నుంచి కాపాడారు? బీఆర్ఎస్ నాయకులే కబ్జాలు చేస్తే వాళ్ళ నుంచి కాపాడారు రాష్ట్రీయ వానరసేన. ఈయన ఏం చేసిండు? బిత్తిరి సత్తి అట్లాంటి దొంగలకే సద్దులు కట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేసిండు. మల్లారెడ్డి కోటేమనుడు, కేటీఆర్ కోటేమనుడు, కేసీఆర్ కోటేమనుడు, అంటే దొంగలకు సపోర్ట్ చేసినప్పుడు బిత్తిరి సత్తి. అంటే ఈయన డబ్బు సంపాదించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి హిందువులందరికీ కూడా ఈయన క్షమాపణ కూడా వెటకారంగా క్షమాపణ చెప్తున్నాడు. ఒక వీడియో మనం చూసినాం కదా, ఎవరైనా అట్టయితే క్షమాపణ అనుకోండి, ఇది అనుకోండి, అది అనుకోండి, బిల్లు గీతని పెట్టిండు. నువ్వు బిల్లు గీతని ఎందుకు పెట్టినావు? నువ్వు ఇదే బిల్లు అని చెప్పేసి నువ్వు ఖురాన్ అనగలుగుతావా? బైబుల్ అనగలుగుతావా? ప్రతి ఓడికి ఇయ్యాలరే ఫ్యాషన్ అయిపోయిందండి. హిందూ దేవుళ్ళని తిట్టాలి, హిందూ మతాన్ని తిట్టాలి, లేదంటే వాళ్ళ మీద సెటైర్లు వేయాలి, వ్యాంగ్యం వేయాలి. అదొక జోకులా? ఇంకా జోకులు చేయాలంటే వేరే లేవా? అదే దొరికిందా? ఎందుకు భగవద్గీతని, ఎందుకు హిందూ సమాజాన్ని అంటే ఇందులో యూనిటీ లేదు. ఎంత అన్నా ఎవరేమన్నారు? అదే నువ్వు ఖురాన్ ముస్లింలు అంటే వాళ్ళందరూ వచ్చి ఆడికిడికి చీరుతారు. అందుకనే ఇప్పుడు అమాయకులనే కదా. నిజంగా హిందువులు చాలా అమాయకులండి. వాడు ఎంత అన్న తిట్టని, వాడు వచ్చి వెంకటేశ్వర స్వామిని తిడతాడు, ఇంకోటి వచ్చి అయ్యప్ప స్వామిని తిడతాడు. ఇప్పుడు ఏకంగా భగవద్గీత శ్రీకృష్ణుడికి సంబంధించే సెటైర్లు వేస్తున్నాడు. అంటే వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఎస్పెషల్గా మనోళ్ళు ఏమన్నారు కాబట్టి ఇట్లాంటివి చేస్తారు అనేది నా అభిప్రాయం.